రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. ఇక వైట్ బీన్స్ కిలో 32 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 70 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 31 రూపాయి, సన్న చిక్కుడ కిలో 34 రూపాయలు, పెద్ద కాకరకాయ 22 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 25 రూపాయలు, క్యారెట్ 15 నుండి 20 రూపాయలు, ముల్లంగి 7 రూపాయలతో ఉండి 10 రూపాయలు, బెండకాయ కిలో 20 రూపాయలు, వరి వంకాయ కిలో 5 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఉజాల వంకాయ కిలో 4 రూపాయలు, సొరకాయ కిలో 5 రూపాయలతో నుండి 8 రూపాయలు, బీరకాయ కిలో 16 రూపాయలు, అలసంద కిలో 37 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిరపకాయ కిలో వచ్చేసి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యాబేజ్ విషయానికి వస్తే 35 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఫిల్టర్ కోస్ వచ్చేసి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే 750 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే A1 గ్రేడ్ టమాటో 15 కేజీల A1 గ్రేడ్ టమాటో వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి 13 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే వికోటా మార్కెట్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. గమనిక, రైతులు పంపించే క్వాలిటీ బట్టి ధరలు నిర్ధారించబడతాయి. వికోటా మార్కెట్లో రైతులు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ₹1 నుండి ₹5 ధర ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించి క్వాలిటీని మెయింటైన్ చేయండి, గ్రేడింగ్ పద్ధతిని పాటించండి, ధర ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.